హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ లెక్చర్లో మనం బఫర్ అనేటువంటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ పర్టికులర్ లెక్చర్లో హూట్సూట్ అనేటువంటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్ గురించి తెలుసుకుందాము. మరి ఇంకేది ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి రోజు నుండి స్ట్రైట్ ఇంటూ బ్లాగర్ విజయ్. బఫర్తో కంపేర్ చేసుకుంటే హూట్సూట్ అనేది చాలా బెస్ట్ యాప్ అనమాట. బెస్ట్ టూల్ కానీ లేదా యాప్ కానీ. సో ఇందులో ఏంటంటే మీరు ఫ్రీ ప్లాన్లో 30 బ్లాగ్ పోస్ట్లని పర్ మంత్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీరు 3 ప్రొఫైల్స్ని లింక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎడిషనల్ కావాలంటే ప్రీమియం ప్లాన్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ పర్టికులర్ లెక్చర్లో మనం ఒక హూట్సూట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని హూట్సూట్కి ఎలా లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకున్నటువంటి సోషల్ మీడియా ప్రొఫైల్స్లో హూట్సూట్ని యూస్ చేసుకుని ఏ విధంగా మీరు ఆ పోస్ట్ని షెడ్యూల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. మరి ఇంకేందుకు ఆలస్యం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి వాటిని చక్కచక్క చూసేద్దాం. ఇప్పుడు హూట్సూట్ అని టైప్ చేద్దాము. సో ఐ థింక్ ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కదా కూడా నాకు తెలియదు, బట్ నాకైతే హూట్సూట్ అనే పిలవడం అలవాటు. సో హూట్సూట్ సైట్కి ఓపెన్ చేయండి. సో దీన్ని నేను పర్సనల్గా యూజ్ చేస్తుంటాను. సో చాలా ఇష్టం నాకు. సో ఇది ఏంటి అంటే దీంట్లో కూడా సైన్ అప్ ఫ్రీ ప్లాన్స్ ఉన్నాయి. సో సైన్ అప్. సో మీకు ఎక్కడికైనా చూసినట్టు ప్లాన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో డిఫాల్ట్గా వీళ్ళు ప్రొఫెషనల్ ప్లాన్ చేసుకోమని అడుగుతారు. సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. సో ప్లాన్స్, సో ఇండివిజువల్స్, సో 1 యూజర్ 3 సోషల్ ప్రొఫైల్స్. సో దీని ప్రొఫెషనల్ ప్లాన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో నన్ను అడిగితే బిగినర్స్ ఎవరైనా అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ముందు బేసిక్స్ తెలిస్తే ఆ తర్వాత మీరు కావాలంటే ప్రీమియం వర్షన్స్కి సైన్ అప్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సైన్ అప్ ఫర్ ఫ్రీ ప్లాన్. నో థ్యాంక్స్ అమౌంట్ ద ఫ్రీ ప్లాన్. సో ఇక్కడ మీ నేమ్, బిజినెస్ ఈమెయిల్ అడుగుతుంది. సో బిజినెస్ ఈమెయిల్ కాదు, జీమెయిల్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో బ్లాగర్ విజయ్ టెస్టింగ్ @gmail.com. ఓకే, సో క్రియేట్ మై ఫ్రీ అకౌంట్. సో దీనిలో వచ్చేసి ఏంటంటే పర్ మంత్ వచ్చేసి 30 బ్లాగ్ పోస్ట్లని 3 సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిని ఏంటంటే మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఏమైనా 3 సోషల్ మీడియా సో ఓకే 2 సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇస్తున్నారు. సో ఫ్రీ అకౌంట్ ఇప్పుడు. సో మీకు ఏది కావాలంటే అది. సో నేనైతే ఏంటంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిని రిఫర్ చేయను. ఎందుకంటే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మనం ఏంటంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫేస్బుక్ యాప్ నుంచి. సో కాబట్టి ఏంటంటే రిమైనింగ్ మీరు సెట్ చేసుకోండి. సో లింక్డ్ఇన్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు. సో ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్విట్టర్ ఉంది కదా, సో ట్విట్టర్ని క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్ దీన్ని క్లిక్ చేయగానే మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీరు లాగిన్ అయితే మిమ్మల్ని ఏంటంటే ఆథరైజ్ చేసేస్తుంది. నేను దీనికోసం లాగిన్ అవుతున్నాను. సో చూసారు కదా, నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో జస్ట్ ఇక ఇంకొక అకౌంట్ని క్రియేట్ చేసుకోబోతుంది. సో దీనికోసం నేను లింక్డ్ఇన్ని సెట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ దాసది లైన్స్ లేదా బ్లాగర్ విజయ్ అఫీషియల్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కదా, సో బ్యాంక్, సో లింక్డ్ఇన్ అంటే ఆల్రెడీ ఇది నా అకౌంట్కి లింక్ అయింది కాబట్టి తీసుకోకపోవచ్చు. సో దాట్స్ ది లెర్నింగ్స్ డన్. సో ఈ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కంటిన్యూ టు హూట్సూట్. సో మీకు కంపెనీ డీటెయిల్స్ ఇలాంటివన్నీ అడుగుతుంది. సో మీరు ఏ ఇండస్ట్రీకి సంబంధించింది. మనం ప్రీవియస్ లెక్చర్ తెలుసుకున్నట్టు దాంట్లో కూడా ఉంటుంది అన్నమాట ఎడ్యుకేషన్.
పబ్లిసైజ్, ఫోన్ నెంబర్ అవసరం లేదు, మ్యాండటరీ కాదు. సో ఆల్ డన్. బఫర్లో ఏ విధంగా అయితే అడుగుతుందో ఆ విధంగా అడుగుతుంది అనమాట. సో మీరు ఇందులో కూడా ఏంటి అంటే, సో మీకు ఇందులో క్యాలెండర్ వ్యూ వస్తుంది. గెట్ సార్టెడ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్లిషర్ అనలిటిక్స్. సో ఎన్నో మూమెంట్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఒక బ్లాగ్ పోస్ట్ని సెట్ చేయాలి. నెక్స్ట్ ఆటో డాష్బోర్డ్. సో ఒకసారి ఇవి సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి డాష్బోర్డ్లోకి వచ్చేస్తాయి ఈ విధంగా. గాట్ ఇట్. సో మనం ప్రీవియస్ పోస్ట్ చేసినటువంటి ఇవి కానీ లేకపోతే మనం క్రియేట్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. సో మెన్షన్స్, లైక్ ట్వీట్స్ మెన్షన్ చేసిన అదేవిధంగా డాష్బోర్డ్స్. సో మనకు బ్లాగ్ పోస్ట్ని షెడ్యూల్ చేయాలి అలా. సో ఇక్కడ న్యూ పోస్ట్ అనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో న్యూ పోస్ట్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి సేమ్ బఫర్లో ఎలాగైతే వస్తుందో సో అదేవిధంగా ఇక్కడ యాడ్ చేసుకుంటుంది. సో యాడ్ సోషల్ మీడియా నెట్వర్క్. సో ఇక్కడ మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అవి. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, సో మీరు 2 సెలెక్ట్ చేశారంటే 2 పోస్టర్ మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటుంది. సో బ్లాగ్ పోస్ట్, వీడియో ఈస్ అవుట్. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. సో మీరు మీడియాని కనుక యాడ్ చేసుకుంటే సో సెలెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మీరు వీడియోస్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇమేజ్ కనుక లోడ్ అయిపోతే, సో లోడ్ అయిపోయిన ఇమేజ్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఈ విధంగా. ఓకే. సో మీరు షెడ్యూల్ ఫర్ లేటర్ కొట్టుకోవచ్చు. పోస్ట్ కొడితే ఇప్పుడే పబ్లిష్ అయిపోతుంది. షెడ్యూల్ ఫర్ లేటర్ కొట్టారనుకోండి, సో మిమ్మల్ని ఇలా అడుగుతుంది అన్నమాట. సో డేట్ అండ్ టైం. సో ఇప్పుడు 5 అయింది. సో 5:10 అడుగుతుంది. సో 10 మినిట్స్ అడ్వాన్స్, 10 మినిట్స్ తర్వాత షెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కావాలంటే 9కి సెట్ చేసుకోవచ్చు, 8కి సెట్ చేసుకోవచ్చు. ఓకే. డన్ మీద క్లిక్ చేస్తే సో షెడ్యూల్. సో 2 పవర్ పోస్ట్ అంటే 2 నెట్వర్క్స్ కదా, సో కాబట్టి 2 అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే సో బ్లాగ్ పోస్ట్ని సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు పర్టికులర్ డేట్లో టైం దగ్గర మీకు ఏంటంటే వాటిని సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా 30 ఉంటాయి. సో 30 ఉంటాయి. సో 30 బ్లాగ్ పోస్టులు, 30 పోస్ట్ అని మీరు ముందుగా షెడ్యూల్ చేసుకోవచ్చు పర్ మంత్. కాబట్టి ఏంటంటే సో ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఏదైతే హార్డ్గా ఉన్నాయో అటువంటి నెట్వర్క్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సో మొబైల్ యాప్ కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ట్యూటోరియల్ని నేను మళ్ళీ త్వరలోనే ప్రొవైడ్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హూట్సూట్ని యూజ్ చేసుకొని మీ సోషల్ మీడియా ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క సోషల్ మీడియా ప్రజెన్స్ పెరగడం వల్ల సో మీకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కావచ్చు లేకపోతే రీచ్ కావచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నేను పర్సనల్గా హూట్సూట్ని బాగా యూజ్ చేస్తాను. సో నేను యూజ్ చేసినటువంటి క్యాంపెయిన్స్ కానీ లేకపోతే నేను యూజ్ చేసినటువంటి పోస్ట్ అన్నీ కూడా నేను హూట్సూట్ ద్వారానే షెడ్యూల్ చేసుకుంటాను. సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అని కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లైవ్ కంటెంట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, సీ యూ.